టీవీ5 సాంబశివరావు గారు టీవీ5 సాంబశివరావు గారు ఎదురెవ్వరు మాకు అనే ఒక వీడియో అయితే కానీ చేశాడండి. ఆయన ఎదురెవ్వరు మాకు అని చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు వీళ్ళని పెట్టుకుని ఎదురెవ్వరు మాకు అని ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోలో ఒక భయంకరమైన సీక్రెట్ని రివీల్ చేశాడు ఆయన. ఒక భయంకరమైన సీక్రెట్ని ఏంటి చెప్పమంటారా? చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి మోదీ గారు, భారత ప్రధానమంత్రి మోదీ గారు, నరేంద్ర మోదీ గారు ఎందుకు వెళ్ళారు, వెళ్ళిన కారణం ఏంటి అనే సీక్రెట్ని బట్టబయలు చేశాడు. ఎవరు? ఈ టీవీ5 సాంబా గారు. ఏంటి ఆ సీక్రెట్? అసలు ఏం మాట్లాడాడు ఆయన ఈ వీడియోలో? అసలు ఎదురెవ్వరు మాకు అనే వీడియోలో ఏం మాట్లాడాడు అనే దాని మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాం. కానీ మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. సాంబా గారు చెప్తున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చాలా కుయుక్తులు పన్నాడట. ఎవరి కోసం? కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం, విడగొట్టడం కోసం, కలిసిన కూటమి ప్రభుత్వాన్ని విడదీయడం కోసం చాలా కుయుక్తులు పన్నాడంట. చాలా రాజకీయ యుక్తులు వేశాడంట. మొత్తానికి వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి నిజంగా అని చెప్పి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నాడు ఆయన. కాబట్టి అంటే ఇప్పుడు ఎందుకు వచ్చాడు అసలు ఆయన నరేంద్ర మోదీ గారు అనే సీక్రెట్ బయట పెట్టాడని చెప్తున్నారు కదా ఈయన. ఒక్కసారి విందాం అసలు ఆయన ఏం చెప్తాడు. అంటే ఎన్నికలకు ముందే పొత్తు పెట్టుకున్న పార్టీలు ఇవి. మరి నేరుగా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి ఆయన కూర్చొని మాట్లాడి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళి పరామర్శించి, ఇవన్నీ అది భారతీయ జనతా పార్టీ గొప్పతనం. అది హిందూ సంస్కృతి, హైందవ సంప్రదాయాలు ఇవన్నీ కూడా. నరేంద్ర మోదీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి రావడం, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వెళ్ళడం హైందవ సాంప్రదాయం అట. ఇవన్నీ కూడా కలిపిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆయన సభకి వెళ్ళారు. సరే, ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి అంటే, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కూడా చాలా ఇంపార్టెంట్. మేము పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉంటాం, ఎన్డీఏని బలోపేతం చేస్తాం, ఆంధ్రప్రదేశ్ లో మేము ఫెవికాల్ బంధం అని వాళ్ళ మోడీ గారు చెప్పారు, సిగ్నల్స్ ఇచ్చారు. ఈ కూటమి విడిపోతుంది, కూటమిని విడగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు పన్నాగాలు పన్నారు. మారిషస్, సుబాహులు ఇటువంటి వాళ్ళు పంపిస్తున్నారు, తాటకిని పంపిస్తా ఉన్నారు, లేదా ఇంకా చాలా మందిని పంపిస్తున్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ విడగొట్టేస్తారు అని ఈ మధ్య కాలంలో చూసినట్టయితే, అంటే పేరెందుకు గాని నిన్నటి దాకా జనసేనలో ఉండి టికెట్ ఆశించి టికెట్ రాకపోయేసరికి వాట్ ఎవర్ హ్యాపెండ్ వాళ్ళంతా కూడా కూటమి ఎలా విడగొట్టాలి, కూటమి పోటీ చేయకుండా ఉండాలి, జగన్మోహన్ రెడ్డి ఎలా గెలిపించాలి, జగన్మోహన్ రెడ్డికి ఎలా 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 కొట్టాలి, ఇంత తప్ప వేరేదే ఆలోచించట్లేదు. ఇవన్నిటికీ తలుపులేసినట్టుగా, ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తలుపులేసి మరీ మాట్లాడారట. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి నరేంద్ర మోదీ గారు తలుపులేసినట్టుగా తెలంగాణ రాజకీయాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారితో తెలంగాణ ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఇప్పుడు అసలు సీక్రెట్ ప్రధానమంత్రి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి తెలంగాణ రాజకీయాలు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారితో తెలంగాణ రాజకీయాలు మాట్లాడారు. తెలంగాణలో మనం గెలవాలంటే మీరిద్దరు ప్లాన్ చేసి నాకు చెప్పండి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో ఎలాగో ఏదో జరుగుద్ది. తమిళనాడులో రెండే పార్టీలు మిగులుతాయి, మూడు పార్టీలు రెండవ. ఇంకొద్దులే తమిళనాడు గురించి. అసలు ఎందుకు వచ్చారు ప్రధానమంత్రి గారు చెప్పేశాడు ఆయన. మీరు విన్నారా లేదో? ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి, పవన్ కళ్యాణ్ గారి ఇంటికి నరేంద్ర మోదీ గారు రావడానికి బలమైన కారణం ఏంటంటే, సాంబా గారు చెప్తున్న మాటల్లో చూస్తే ఏంటి, తెలంగాణలో మనం పాతుకుపోవాలి, తెలంగాణలో మనం గెలవాలి, మన పార్టీ తెలంగాణలో గెలవాలి అని అడగడం కోసం చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అడిగి, మనం ఎలాగా మన ముగ్గురు అక్కడ గెలవాలంటే మనం ఏం చేయాలి మీరు ఆలోచించండి, మీరు ప్లాన్ రెడీ చేయండి, నేను దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తాను, మీరు ఎలా చెప్తే అలాగా అని ఒక మాట మంచి మాట్లాడుకోవడం కోసం తలుపులు వేసుకుని మాట మంచి మాట్లాడుకోవడం కోసం వచ్చారంట ఆయన అక్కడికి. విన్నారుగా? ఆయన చెప్పిన మాట స్వయాన ఆయన నోటితోటి ఆయన మాట్లాడిన మాటలే, తెలంగాణలో గెలవడం కోసం. నన్ను అడిగితే 2029 ఎన్నికల్లో ఎవరెవరికి ఏంటి ఈ అర్థం కాని పరిస్థితి. ఎవరు గెలుస్తారో ఏంటో. తనకోటి దిక్కులేదు కానీ మెడకోటి డోలట, అంతేనా సామెత? కరెక్ట్గా చెప్పానా? కాబట్టి ఎక్కడ గెలుస్తామో లేదో అనుమానం. వాస్తవంగా అయితే కనుక ఎవడ రాజో, ఎవడ మంత్రో, ఎవడ గొర్రె అసలు ఏంటి తెలియని పరిస్థితులు, అలాంటి రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఇక్కడ మాట నుంచి తెలంగాణలో గెలవడం కోసం, తెలంగాణలో రాజకీయం చేయడం కోసం ఏంటి మోదీ గారు వీళ్ళిద్దరిని అడిగారంట. ఆ విషయం సాంబా గారు చెప్తున్నారు. ఏంటండి పిచ్చ, ఇంకా అసలు ఒక క్లారిటీతో ఉన్నట్టున్నాడు ఆయన సాంబా గారు నిజంగా. కాబట్టి అందు గురించి
తర్వాత ఇంకోటి ఉంటుంది, ఇంకో మాట ఆయనది. ఇంకో మాట ఏంటంటే ఒక్కసారి చెప్తాను మీకు. ఏంటంటే ఇలాగా చాలా మాటలైతే మాట్లాడుతున్నారండి ఆయన. ప్రకటించలేకపోతున్నా. ఇవాళ మీరు పూర్తి స్థాయిలో వచ్చిన కేరళలో ముఖ్యమంత్రి మీరు కానీ, మీ వంతి మగతులు కానీ, ఒకసారి విందాం ఇంకోటి. బ్యాచ్ కానీ, మీ సోషల్ మీడియా అంటే జగన్ గారి గురించి ఈ రెండింటి పార్టీలు తేడా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు కానీ, మీ వంతి మగతులు కానీ, మీ పేటీఎం బ్యాచ్ కానీ, మీ సోషల్ మీడియా బ్యాచ్ కానీ కూటమిని విడగొట్టాలనుకుంటే విడగొట్టలేరు. మోడీ గారు మీకు మంచి రిప్లై ఇచ్చారు, ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారు. వింటారా? వినండి, లేకపోతే లేదు. ఇక సనాతన ధర్మం గురించి కూడా ఇవాళ ఉదయనిధి స్టాలిన్ మాట. ఇప్పుడు ఫిట్టింగ్ రిప్లై ఇచ్చారంట నరేంద్ర మోదీ గారు జగన్ గారికి, అలాగే జగన్ గారి బ్యాచ్కి, అలాగే పేటీఎం బ్యాచ్కి, అలాగే ఇక చాలా బ్యాచ్లు అయితే చెప్పాడు ఆయన జగన్ గారి విషయంలో. కానీ వీళ్ళందరికీ ఫిట్టింగ్ రిప్లై అనేది ఇచ్చారట. కాబట్టి వింటారా వినండి, లేకపోతే లేదు అని సాంబా గారు వార్నింగ్ అయితే ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి, వాళ్ళ బ్యాచ్ అండ్ ఇంకోకి వార్నింగ్ ఇస్తాడనమాట. ఏమని, అసలు మీరు మారండి, మారకపోతే కనుక మీ పరిస్థితి చూస్తాం, మేము చూస్తాం అన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు ఆయన. మొత్తం ఏంటంటే కనుక రివీల్ చేయాల్సిన వాస్తవం ఏంటంటే కనుక, నేను ఇంకా వాస్తవంగా అయితే కనుక ఏమనుకున్నానంటేనండి, మోదీ గారు వచ్చారు ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి కాదు, ఆంధ్రప్రదేశ్ అన్నాను, ఇలా ఆంధ్రప్రదేశ్లో లేరుగా, మర్చిపోయా, తెలంగాణలో కదా వీళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అంటే హైదరాబాదులో ఇంట్లో ఉంటున్నటువంటి, హైదరాబాద్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, హైదరాబాద్లో నివాసం ఉన్న పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇళ్ళకి వస్తే పోనీ హైదరాబాద్ వస్తే వచ్చారులే, వాళ్ళ ఇల్లు హైదరాబాద్లో ఉంటే మనం ఏం చేస్తాం, మనం ఏం చేయలేం. కానీ వాళ్ళు వస్తే వచ్చారు. వస్తే అక్కడ ఏం మాట్లాడుంటారు అని అనుకున్నామంటే, నేను కావచ్చు, నాలాంటి ప్రజలు కావచ్చు, ఏం మాట్లాడుంటారో అని అనుకున్నామంటే వాస్తవంగా ఏదో ఆంధ్రప్రదేశ్ బాగోగుల గురించి మాట్లాడుంటారో, ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా వరాలు ఇస్తారేమో అని అనుకుంటారో, లేదా ఆంధ్రప్రదేశ్కి వరాలు ఇమ్మని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా అడుగుంటారో, పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుంటారేమో, ఆంధ్రప్రదేశ్కి మాకు అది కావాలి, ఇది కావాలి, ఏదో రైల్వే జోన్ ఇచ్చారంట, అది ఉత్తిదేనంట, కాబట్టి ఇలాగ పోలవరం ఇస్తానన్నారంట, అదేమో మీరు గతంలో అయితే ఏటీఎం అన్నారులే, ఇప్పుడు బాగానే కలిసి ఉన్నారు కదా, ఇప్పుడు ఇస్తారేమో అని అనుకున్నారంట. దాని ఊసు ఎత్తలేదట. కాబట్టి దేని ఊసు ఎత్తకుండా తెలంగాణలో ఉన్న రాజకీయం మనం ఎలా స్టాండ్ అవ్వాలి, అక్కడ మన పార్టీ ఎలా పాతాలి, మన ముగ్గురు దాని గురించి ప్లాన్ చేద్దాం అని అన్నారంటే కనుక అసలు దీని గురించి మాట్లాడుంటారేమో అనుకున్నాం అందరము. ఇప్పుడు ఈ చెప్పిన తర్వాత కానీ నిజం తెలియలా, ఎందుకోసం రాలా, ఓన్లీ తెలంగాణలో పార్టీ పెట్టాలి, పార్టీ మన నిలకడగా ఉండాలి, పార్టీ పెట్టాలి, అదే మన పార్టీ అధికారంలోకి రావాలి తెలంగాణలో, దాని మీద మీరు ప్లాన్ చేయండి అని చెప్పడానికి వచ్చారంట. నేనేమనుకున్నానంటే వాస్తవంగా అదే ఆంధ్రప్రదేశ్ బాగోగుల కోసం వచ్చారేమో, అడిగారేమో అని చెప్పేసి నేను అనుకున్నాను. కాబట్టి ఇదంతా కాదండి, ఆయన చెప్పేశారు కదా వాస్తవం ఏంటనేది. మీ అభిప్రాయం ఏంటో మీరు కూడా చెప్పండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.